హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 వారములు మన యొక్క సిరీస్కి గ్యాప్ వచ్చింది. ఒకటేమో మట్ల ఆదివారం, తర్వాత ఈస్టర్. కాబట్టి 2 వేరే సందేశములు మనం విన్నాము. సో మరలా ఈ యొక్క ప్రకటన గ్రంథంలోని అంశానికి వస్తాము. దాన్ని కంటిన్యూ చేద్దాం. శ్రద్ధగా మనము దేవుని యొక్క మాటలు విందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో 14వ వచనం నుండి 22వ వచనం వరకు లవోదికయలో ఉన్నటువంటి సంఘపు దూతకు మరి రాసినటువంటి విషయము ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే స్టార్టింగ్లో ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఏమిటంటే, మనకు లవోదికయ సంఘానికి సంబంధించినటువంటి విషయము కొలస్సీ పత్రికలో మరి పౌలు రాస్తున్నాడు. నాలుగవ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుదాం. ఈ పత్రిక మీరు చదివించుకొనిన తర్వాత లవోదికయ వారి సంఘములోను చదివించుడి. లవోదికయకు రాసి పంపిన పత్రికను మీరు చదివించుకొనుడి. చాలు. పౌలు భక్తుడు కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి మరి ఈ పత్రిక రాసి ఇదే పత్రికను ఇంకో సంఘం వారికి కూడా చదివించుకోండి అని చెప్పాడు. ఎవరంట వారు? లవోదికయలో ఉన్నటువంటి సంఘానికి కూడా నేను మీకు రాసిన విషయాలన్నీ వారికి కూడా చదివించుకోమని చెప్పు అని చెప్తున్నాడు. తర్వాత పౌలు భక్తుడు మరి ఇంకొక సంఘానికి కూడా పత్రిక రాశాడంట. ఏంటది? లవోదికయలో ఉన్నటువంటి సంఘానికి పౌలు పత్రిక రాశాడంట. కానీ మనకు బైబిల్లో ఉందా? అది లేదు. ఇంకా మరి భక్తులు రాసినటువంటి పత్రికలు, లెటర్స్ చాలా ఉన్నాయి. కానీ అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో చేర్చబడలేదు. చాలా ఉన్నాయి. చర్చి హిస్టరీలో సంఘ చరిత్రకు సంబంధించిన విషయాలు బైబిల్ కాలేజెస్లో బోధిస్తుంటారు, చెప్తుంటారు. అక్కడ కూడా అన్నీ చెప్పరు, కానీ రెఫరెన్స్ చెప్తారు. ఇదిగో బుక్స్ ఉన్నాయి, మీరు చదువుకోవడం అని చెప్తూ ఉంటారు. కానీ దేవుని ఆత్మ ప్రేరేపణ వలన ఈ గ్రంథములు, పుస్తకములు మాత్రం మనకు చేర్చబడి ఉన్నాయి. మరి ఆ లవోదికయలో ఉన్న సంఘానికి పౌలు ఏమేమి విషయాలు రాశాడో మనకైతే తెలియదు. అయితే మరి అవి కొలస్సీలు వారిని చదువుకోమన్నాడు, వీళ్ళు ఆ పత్రికను చదివించుకోమని చెప్తున్నాడు. అనగా మరి ప్రకటన గ్రంథంలో ఈ లవోదికయ సంఘాన్ని గురించి మరి ప్రభు రాస్తున్నాడు. ఆల్రెడీ మరి పౌలు భక్తుడు వారికి పరిచయం చేశాడని మనకు కనబడుతున్నది. ఆ కొలస్సీలో ఉన్న వారికి రాస్తున్న ఆ పత్రికలో మనకు ఆధారం కనబడుతుంది. వారికి ఒక పత్రిక కూడా రాశాడని మనకు కనబడుతుంది. మరి అనేక విషయాలు పౌలు నేర్పించే ఉంటాడు. పౌలు రాసిన ఈ అనేక పత్రికలలో సంఘములలో లోపములుంటే వాటిని సరిదిద్దుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, బుద్ధి చెబుతూ ఉన్నాడు. మెచ్చుకునే విషయాలుంటే వెనకాడకుండా మెచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. వందనాలు చెప్పవలసి వస్తే, కృతజ్ఞతలు చెప్పవలసి వస్తే వందనాలు చెప్తున్నాడు, కృతజ్ఞతలు చెప్తున్నాడు. రోమపత్రికలో 16వ అధ్యాయంలో పెద్ద లిస్ట్ ఉంటుంది. ఆ చివరి అధ్యాయం అంతా కూడా అందరికీ కృతజ్ఞతలు తెలియపరచడం. అలాగూ కొన్ని పత్రికల్లో తాను రాసే ఆ యొక్క పత్రికల్లో ముగింపులో, చివరిలో చాలామందికి కృతజ్ఞతలు తెలియపరుస్తుంటాడు, వందనాలు చెప్తూ ఉంటాడు. తనకు పరిచర్యలో సహకరించిన వారికి, తోడుగా ఉండిన వారికి, సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. మరి అలాంటి చరిత్ర కలిగినటువంటి లవోదికయ సంఘం ఏమైపోయింది? కొన్ని సంవత్సరాలే అయింది. పౌలు పత్రిక రాసినప్పటికీ ప్రకటన గ్రంథంలో యోహానుకు ప్రభు చూపుతున్నటువంటి టయానికి ఒక 40-50 సంవత్సరాలు తేడా ఉంటుంది అంతే. 40 లేక 50 సంవత్సరాలు. ఆ టైం కల్లా లవోదికయ సంఘంలో అనేక మార్పులు జరిగిపోయాయి.
అంటే మనకు ఏం కనబడుతుందంటే యేసు ప్రభు వారిని ఎంత భయంకరంగా గద్దిస్తున్నాడు. నువ్వు నిలువెచ్చగా ఉన్నావు అంటాడు, చల్లగా అయినా లేవు, వెచ్చగా అయినా లేవు అంటున్నాడు. నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. చాలా భయంకరంగా వాళ్ళని తిట్టినట్టుగా మనం చూస్తున్నాం. సరే, మనము ఎక్కడ ఆపేశామంటే నీవు 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక, అంటే అలాగ ఉన్నాడు అనేటువంటి స్థితి కూడా గ్రహించక, నేను ధనవంతుడను. లవదికలో ఉన్నవారు ధనవంతుడను అంటే ఒక వ్యక్తిని కాదు, సంఘం అంతటి కలిపి ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏమీ కొదవలేదని చెప్పుకుంటున్నావు. అంటే నీ యాక్చువల్గా నీ హృదయమున స్థితి ఒక రకంగా ఉంది, కానీ నువ్వు ఇంకో రకంగా చెప్పుకుంటున్నావు అని అంటున్నాడు. ఒక ప్రశ్న, సరే ప్రార్థన చేద్దాం ముందు. అని చెప్పుకొనిచున్నావు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు, ఓకే, అది ఇంకా తర్వాత. అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కళ్ళకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మొదటిగా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. మీ మాటలు ప్రభువా వినాలని ఆశపడుచున్నాం. నన్ను మరుగు చేయండి, మీ స్వరం విన్నట్లుగా చేయండి, మీ మహిమను చూచినట్లుగా చేయండి, మీ వాక్యాన్ని మాలో ఫలింప చేయండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా మీ వాక్యాన్ని మాకు సహాయం చేయండి. చేరి వచ్చిన సంఘం అంతనే నీ బిడ్డలందరినీ దర్శించండి, జ్ఞాపకం చేసుకోండి, కృపతో నింపండి. అనేక మంది రోగులు, బలహీనలు ఉన్నారు, వారిని ముట్టండి, స్వస్థపరచండి, కనికరించండి. సంఘాన్ని వృద్ధి పొందించండి, గొప్ప కార్యములు ఇక్కడ జరిగించండి. మీకే మహిమ చెల్లిస్తూ మాట్లాడమని, దీవించమని, మీ సన్నిధి మాతో ఉంచమని, దర్శించమని, ఆశీర్వదించమని యేసు నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గురుడివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక అనే మాటకు సంబంధించి ఆత్మ సంబంధమైన దాని యొక్క భావం, అర్థం ఏమిటో కొంత మట్టుకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, నేర్చుకున్నాము, అయిపోయింది. ఇప్పుడు అని ఎరుగక, ఆ స్థితిలో నీవు ఉన్నావని ఎరుగక నీవేమనుకుంటున్నావు? నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొచ్చున్నావు. ఇప్పుడు ఎవరైనా ధనవంతుడు ఉన్నాడు అనుకుందాం. ధనవంతుడు ఉంటే ఆయన దగ్గర ధనం ఉంటేనే ధనవంతుడు కదా. ఎవరైనా ఒక దరిద్రుడు, ఏం లేనివాడు నేను ధనవంతుడని చెప్పుకుంటాడా? చెప్పుకోడు కదా. సాధారణంగా డబ్బు ఉంటే ఉన్నది అందరికీ తెలుస్తుంది, కొంతమంది చూపించుకుంటారు, కొంతమంది ఉన్నా కూడా లేనట్టుగా ఉండేవారు కూడా ఉంటారు. అవునా? ఎంత ఉన్నా లేనట్టుగా ఉంటారు. కొంతమంది ఏం లేకపోయినా ఉన్నట్టుగా చెప్పుకునేవారు కూడా ఉంటారు. ఏమి లేకపోయినా ఉన్నట్టుగా చూపించుకోవడానికి ఏమనుకుంటారో ఏమో, ఏం లేదంటే కాబట్టి ఉన్నట్టుగా చూపించుకుందాం అన్నట్టుగా ఉండేవారు కూడా ఉండొచ్చు బహుశా. కానీ ఇక్కడ ప్రభు అంటున్న మాట ఒకసారి చూద్దాము. నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదలేదని చెప్పుకుంటున్నావు నువ్వు, కానీ నువ్వు దరిద్రుడవు అంటున్నాడు యేసు ప్రభు. నీవు దౌర్భాగ్యుడవు అంటున్నాడు, దిక్కుమాలిన వాడు. ఎవరైనా దిక్కుమాలిన వాడు, ఎవరైనా దరిద్రుడు, ఎవరైనా నేను ధనవంతుడని చెప్పుకుంటారా? చెప్పుకోరు కదా. లేకపోతే లేనట్టుగానే ఉంటారు. ఎవరైనా చూసినా కూడా ఈయనకేం లేదులే అనుకుంటారు. కానీ ఏమంటున్నాడు ప్రభు? ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? ధనవంతుడైతే ప్రభుకి ఏంటి, దరిద్రుడైతే ప్రభుకి ఏంటి? దాని సంగతి ఏంటో మనం చూద్దాం. మొదటిగా యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానము లూకా సువార్త
12వ అధ్యాయం. మనకందరికి తెలుసు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు. 16వ వచనం, 12, 16. మరియు ఆయన వారితో ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేనిలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందునను కొనెను. అయితే దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివి అగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగనే యుండని చెప్పాను. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు మనకు చిన్న క్లూ ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండును. ఇప్పుడు లవొదికీయలో ఉన్న సంఘంలో ఏమంటున్నాడు? నీవు ధనవంతుడని చెప్పుకుంటున్నావు, కానీ నా దృష్టికి నీవు ధనవంతుడు కావు. నీవు లోక సంబంధంగా ధనవంతుడుగా ఉన్నావు. లోకస్తులకు, లోకానికి కనబడేటట్టుగా నీవు బాగా డబ్బు కలిగి ఉన్నావు, ధనం కలిగి ఉన్నావు, కొట్లలో నీకు చాలా ధాన్యం ఉంది, ఐశ్వర్యం సంపాదించుకున్నావు, కానీ పరలోకములో ధనము లేదు. నా దృష్టికి ధనవంతుడుగా లేవు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు. ఈ ధనవంతుడు లూకా సువార్తలో ఏం చేస్తున్నాడు? తన కొరకే ధనము సమకూర్చుకున్నాడు. పేదలను లక్ష్య పెట్టడం లేదు, ఆశ్రయం లేని వారిని లక్ష్య పెట్టడం లేదు, దేవునికి డబ్బు ఇవ్వడం లేదు, దేవునికి పరలోకంలో తన యొక్క ధనమును సమకూర్చుకోవడం లేదు, పరలోకపు ధన నిధిలో, పరలోకపు బ్యాంకులో తన డబ్బును జమ చేసుకోవడం లేదు. అర్థమవుతుంది కదా? సింపుల్ లాజిక్. ప్రభు అంటున్నాడు, నా దృష్టికి నీవు ధనవంతుడు కాదు, దేవుని ఎడల నీవు ధనవంతుడుగా లేవు, లోక సంబంధముగా, భూ సంబంధముగా నీ మట్టుకు నీవు ధనవంతుడుగా ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు. కొలస పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు పౌలు. చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్ష ఏమిటంట? ఒక విగ్రహారాధన అంటున్నాడు. విగ్రహారాధన అయినటువంటి ధనాపేక్ష. దాన్ని ఫుట్నోట్లో ఏమన్నాడు? ఫుట్నోట్లో లోభత్వము. ఇందాక మనం చదివిన లూకా సువార్తలో కొంచెం పైన వచనాలు మనం చదివితే 15వ వచనం నుంచి మనకు అక్కడ ఇంకో విషయం కనబడుతుంది. వచనం 12-15 లూకా. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. హల్లెలూయా. ఏమన్నాడు? లోభమునకు చోటు ఇవ్వకుడి. ఇప్పుడు కొలసి పత్రికలో అక్కడ చెప్పిన మాట చూడండి. ధనాపేక్ష అనే దాన్ని ఫుట్నోట్లో ఏమన్నాడు? లోభత్వము అన్నాడు. లోభము అనగా ఒక దురాశ, ధన ఆపేక్ష.
యేసుప్రభు ఏమన్నాడు ఇక్కడ ఉపమానం చెప్తూ లూకా సువార్త 12వ అధ్యాయంలో, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవనకు మూలము కాదు. అంటే అర్థం ఏమిటి? కేవలము ధనము, ఐశ్వర్యము, ఆస్తి, మేడ మిద్దెలు ఉన్నంత మాత్రం చేత ఓకే రైట్. కాబట్టి ఒకని జీవమునకు ఇవేవి కూడా ఆధారము కావు. మనల్ని జీవింపు చేయువాడు మన ప్రభు, మన రక్షకుడు. యేసుప్రభు అంటాడు ఒక మాట, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, నా నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. మనము మనసు దేనిపైన పెట్టాలి? దేవుని పైన పెట్టాలి, యేసు ప్రభు మీద పెట్టాలి. కానీ ధనం మీద డబ్బు పెట్టొద్దు. ఉద్యోగం ప్రయత్నం మంచిదే, చదువు మంచిదే, డబ్బు అనేక అవసరాలకు పనికి వస్తుంది. అవును, ఈ లోకంలో జీవించాలంటే డబ్బు లేకుండా ఏమీ కాదు. కానీ దాని మీద మనం మనసు పెట్టకూడదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి అప్పగించుకోవాలి. దేవుని మీద ఆధారపడకపోతే మనం సంపాదించిన డబ్బు వృధా అయిపోయే అవకాశం ఉంటుంది. దేవుని వదిలేస్తే దేవుడు మనకి ఏది లేకుండా చేసే అవకాశం ఉంటుంది. ఒకచోట అంటాడు, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అలాగే యేసు ప్రభు ఇంకో చోట ఏం చెప్తున్నాడో దాని గురించి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుండి. మత్తయి సువార్త 6:19. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. అయ్యో, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును. తినివేస్తాయా? తినివేయ. ఇప్పుడంటే అన్నీ ఆన్లైన్ అయిపోతున్నాయి. రాను రాను ఈ క్యాష్ అనేది తగ్గిపోతున్నది, నోట్స్ అనేది తగ్గిపోతున్నది. ఆన్లైన్ లేనప్పుడు అనేక మంది వారు మరి లీగల్గానో ఇల్లీగల్గానో వైట్ మనీనో బ్లాక్ మనీనో ఎక్కడంటే అక్కడ దాచుకునేవారు. కానీ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. బ్యాంకులలో సేఫ్ డిపాజిట్ లాకర్స్ ఉంటాయి కదా, సేఫ్ డిపాజిట్. నేను 2 days బ్యాక్ 3 days బ్యాక్ ఒక న్యూస్ నేను చూశాను. లాకర్స్లో బంగారం, డబ్బులు కాదు, లాకర్స్లో బంగారము, చాలా పెద్ద లాకర్ అంట. కొన్ని ఎంతో బంగారం లెక్క పెట్టలేము. ప్రజలు దాచిపెట్టుకున్నటువంటి బంగారం లాకర్లలో, ఆ లాక్ ఓపెన్ చేస్తే, గది ఓపెన్ చేస్తే మొత్తం ఇట్లా షెల్ఫ్లలో మొత్తం లైన్గా పెట్టి గోల్డెన్ బిస్కెట్స్ అన్నీ కూడా పెట్టి ఉన్నాయి. బంగారము దాచిపెట్టుకుంటారు, ధనము దాచిపెట్టుకుంటారు. తమ కొరకు, తమ పిల్లల కొరకు, తమ తరాల వారి కొరకు దాచిపెట్టుకుంటారు. దాచిపెట్టుకోవడం మంచిదే, తప్పు కాదు. కానీ దేవుని కొరకు కాక తమ కొరకే ధనవంతులుగా ఉండువారు దేవుని దృష్టికి ధనవంతులుగా ఎంచబడటలేదు. పరలోకంలో ధనము సమకూర్చుకోకుండా ఈ లోకంలోనే ధనము సమకూర్చుకుంటే ఆ ధనము లెక్కలోనికి రాకుండా అయిపోతూ ఉన్నది. కన్నం వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
పరలోకంలో మీ కొరకు ధనము కూర్చుకొనుడి. ఎలా కూర్చుకోవాలి? అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేవునికి మనం ఇచ్చుట ద్వారా, దేవుని పనికి ఇచ్చుట ద్వారా, దీనులుగా ఉన్నవారు, బీద స్థితిలో ఉన్నవారికి ఇచ్చుట ద్వారా. మొన్న గుడ్ ఫ్రైడే రోజు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమిటది? ప్రభు యొక్క దాహము ఎలాగ తీరుతుందంట? ఈ లోకంలో ఎవరైనా దాహం కొన్న వారికి దాహం ఇస్తే ప్రభు దాహం తీర్చినట్టే. లోకంలో ఎవరైనా రోగులు బలహీనలు ఉంటే వారిని పరామర్శిస్తే దేవుని పరామర్శించినట్టే. హల్లెలూయా. చంద్రప్రదేశ్వరికి లాస్ట్ వీక్ చిన్న ఆపరేషన్ అయింది, అపెండిక్ ఆపరేషన్. మరి అందరికీ తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ కొంతమంది సోదరులు వెళ్ళారు, దర్శించారు. మరి సంఘస్థులు ఇంకా చాలామంది వెళ్ళారా లేదా, దర్శించారా లేదా? అనేక మంది బలహీనలు ఉంటుంటారు, రోగులు ఉంటుంటారు, ఏదో సమస్యలు ఉన్నవారు ఉంటుంటారు. ఎప్పుడైనా మీకు తెలిసినప్పుడు వెంటనే ఏం చేయాలి? ఏదో ఒక రోజు వీలు చేసుకొని వెళ్ళాలి, పరామర్శించాలి, దర్శించాలి, ప్రార్థన చేయాలి. ఒక రోగిని దర్శిస్తే ప్రభునే దర్శించినట్టంట. హల్లెలూయా. ఒక లేని వాడికి ఒక వస్త్రం ఇస్తే ప్రభుకే ఇచ్చినట్టంట. హల్లెలూయా. ఇలాంటి పని చేయడం, దేవుని సేవకునికి ఇవ్వడం, మందిరమునకు ఇవ్వడం, సువార్త పని కోసం ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? పరలోకంలో మనకు ధనాన్ని సమకూర్చి పెడతాయి. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. నిన్న రాత్రిపూట నేను మరి బిహెచ్ఎల్ గిడియోన్స్ టీం వారి యొక్క ఆహ్వానం మేరకు మీటింగ్కి వెళ్ళాను. అక్కడ వచ్చినటువంటి గిడియోన్స్ మన రాష్ట్ర స్టేట్ హెడ్ విన్నీ అనేటువంటి ఒక సహోదరుడు ఉన్నారు. ఆయన వచ్చాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, ఒక ఉదాహరణ. అప్పుడప్పుడు వస్తుంటారు కదా మన దగ్గరికి గిడియోన్స్ వాళ్ళు. ఒక్కొక్క సహోదరిని ఒక్కొక్క సంఘానికి పంపిస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక టార్గెట్ పెడతారు, మీరు ఈ సంవత్సరం ఇంత డబ్బు పోగు చేయండి. ఆ డబ్బుని వాళ్ళు గిడియోన్స్ బైబిల్స్ ముద్ర వేయడానికి, ప్రింట్ చేయడానికి ఏం చేస్తారు? ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం వాడే బైబిల్స్ అయినా కూడా ఉన్నాయి కదా, రకరకాల బైబిల్స్ ఉన్నాయి. కాస్ట్లీ బైబిల్స్ ఉంటాయి, మామూలు బైబిల్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలు బైబిల్ ఏదైతుందో, నితిన్ నువ్వు పట్టుకున్నావే, అది బేసిక్ మామూలు సింపుల్ బైబిల్. ఇప్పుడు అది కూడా స్టార్టింగ్లో మనకు మేము చిన్న ఉన్నప్పుడు ఎంత సుమారుగా 70-80 రూపాయలు ఉండేది. 40 రూపాయల దగ్గర నుంచి మా జ్ఞాపకం, 30 రూపాయల నుంచి జ్ఞాపకం ఉంది. ఇప్పుడు 300 రూపీసో 350 రూపీసో అయింది ఈ యొక్క బైబిల్. కానీ నిజంగా ఆ బైబిల్ని ప్రింట్ చేయాలంటే కనీసం 1000 రూపాయలన్నా కావాలి. 300లకు సరిపోదు, 500లకు కూడా రాదు. 1000 రూపాయలు అవుతుందో ఇంకెక్కువ అవుతుందో ఈ బైబిల్ ప్రింట్ చేయాలంటే, మామూలు బైబిల్ ప్రింట్ చేయాలంటే. ఇంకా కొరియన్ ప్రింట్ అవి ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి, తెలుసా మీకు? మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, విశ్వాసులు, సంఘములు, సేవకులు స్పాన్సర్ చేయడం మూలంగా, దానం చేయడం మూలంగా, డొనేట్ చేయడం మూలంగా ఆ డబ్బు సొసైటీలకు పంపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాటిని ప్రింట్ చేసి అందరికీ అందుబాటులో ఉండే ధరకి వాటిని మనకు అమ్ముతారు, మనం కొనుక్కుంటాం. మన కమ్యూనియన్ బాటిల్స్ కొందామని ఆ కల్వర్ టెంపుల్కి వెళ్ళాను. ఇంకా సిటీ దాకా ఏం వెళ్తాము, టైం లేదు అని చెప్పేసి, టైం లేకపోతే ఇక్కడికే పోయి తెస్తా అవి. సరే, ఒక బైబిల్ పెద్ద ప్రింట్ స్వామి కావడాలని చూశాను. అక్కడ బైబిల్స్ ఏమైనా ఉన్నాయా పెద్దవి అని. కొంచెం అన్నిట్లో మామూలుది పెద్ద ప్రింట్ది. బాబు ఇది ఎంత అంటే 2000, 1600 అయితే చెప్తున్నాడు. ఏంటయ్యా బాబు మీరు, అసలే మామూలుగానే అక్కడ చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి ఆ సిటీలో కంటే. సర్లే, ఎప్పుడైనా సిటీకి వెళ్ళినప్పుడు చూద్దాంలే అనుకున్నా. ఏ డిస్కౌంట్లు సరిగ్గా ఇవ్వరు, రేట్లు తగ్గించరు. చూడండి, ఏదైనా కొంచెం ఇంకా స్పెషల్ బైబిల్ అంటే ఎంత రేట్ ఉంది చూడండి. ఒక పెద్దచ్చు బైబిల్ ఇప్పుడు 1500, 2000 చెప్తున్నాడు. ఈ మామూలు కొరియన్ ప్రింట్ ఉన్న బైబిల్ ఇదే ఇప్పుడు ఈ బైబిల్ 2000 ఎంతో ఉంటుంది. ఇంకా కొంచెం పెద్ద సైజు బైబిల్ 3000, 3000.5 ఉంటుంది.
అంటే ఇంత ఖరీదైనటువంటి పుస్తకములు. కొంతమంది మంచి ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, డ్యూటీలు ఉన్నవాళ్ళు కొనుక్కోగలుగుతారు, అవునా కదా? కొంతమంది ఏ రోజు కూలి ఆ రోజు చేసుకున్న వాళ్ళు చదువుకోవాలంటే, వారికి బైబిల్ కావాలంటే ఎలా? వాళ్ళకు కష్టం, కొనుక్కోవడం కష్టం. అందుకోసము ఇలాగూ మనలాంటి వారు, సంఘములు, సేవకులు, విశ్వాసులు, మంచి ఉద్యోగాల్లో ఉండేవారు డొనేట్ చేస్తూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన. ఎల్బీ నగరో ఎక్కడో మొత్తానికంట ఒకసారి వాళ్ళ టీం వాళ్ళు ఆ చర్చికి వెళ్ళారంట ఫండ్ రైజ్ చేయడానికి, బైబిల్స్ కోసం. మనం కూడా అప్పుడప్పుడు ఇస్తుంటాం కదా, ప్రతి సంవత్సరం వస్తారు మన దగ్గరికి, మనం ఇస్తుంటాం, సంఘస్థులు ఇస్తుంటారు. అక్కడ ఒక 40 మంది కంటే ఎక్కువ మంది లేరంట సంఘంలో. 40 మంది కంటే ఎక్కువ మంది లేరంట. సరే, కానుక పట్టిన తర్వాత బైబిల్ కోసం వాళ్ళు లెక్క పెడితే ఎంత వచ్చిందంటే తెలుసా? 2.5 లక్షలు వచ్చిందట. 40 మంది ఉన్న సంఘంలో జస్ట్ ఆ గిడియన్స్ వాళ్ళు, టీం వాళ్ళు వచ్చి దానికోసం కానుక పడితే బైబిల్స్ కోసం 2.5 లక్షలు వచ్చిందంట. మా బాబోయ్! దేవుని ప్రేమించేవారు, దేవునికి ఇచ్చేవారు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా! కానీ కొంతమందికి సంవత్సరాల కొద్దిగా విశ్వాసులైనా సరే, ఇంత ఇవ్వాలా నేను దేవునికి, సేవకునికి నేను ఇంత ఇవ్వాలా, సంఘానికి ఇంత ఇవ్వాలా, ఇంత ఖర్చు ఉంటుందా వీళ్ళకి అని అనుకునేవారు ఉంటారు. ఏమిటి? దేవునికి ఎంత ఇస్తే సరిపోతుంది. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్లనా, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్లనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నేను కూడా అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి, ఎవ్రీ మంత్ మన చర్చికి వచ్చే కాంట్రిబ్యూషన్లో కొంచెం గిడియన్స్ కూడా ఇద్దామని. ఓన్లీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాత్రం సంఘస్థులు, తర్వాత సపరేట్గా చర్చ్ నుంచి కొంచెం అమౌంట్ మాత్రం ఇస్తున్నాం, కానీ కంటిన్యూగా ఎవ్రీ మంత్ ఏమి ఇవ్వడం లేదు. కానీ అక్కడ ఆ గిడియన్స్ టీంలో ఉండే వాళ్ళంతా ఎవరంటే అందరూ ఎంప్లాయీసే. ఎవరి డ్యూటీలు వారు చేసుకుంటూ వారాంతంలో శనివారము, ఆదివారం వచ్చినప్పుడు ఈ బైబిల్స్ పంపిణీ విషయము, డబ్బులు పోగు చేయడం, బైబిల్స్ ప్రింట్కి ఇవ్వడం, బైబిల్స్ గురించి చెప్పడం, అక్కడిక్కడికి వెళ్ళి బైబిల్స్ పెట్టడం, ఇవన్నీ పని చేస్తుంటారు. వాళ్ళని ఏమంటారంటే గిడియోన్ అంటారు. ప్రతి వ్యక్తిని వాళ్ళని గిడియోన్స్ అంటారు. కానీ చర్చ్ పాస్టర్స్ని అక్కడ ఉన్న వాళ్ళు 3-4 మాత్రమే, దాంట్లో నేను ఒకడిని వెళ్ళిన వాళ్ళలో. వాళ్ళు పని చేసుకుంటూ వేరే టైంలో, వారికి దొరికిన టైంలో బైబిల్ ప్రచురణ కొరకు బైబిల్ కొరకు ప్రయాసపడుతుంది. ఇది ఒక రకమైన సేవ. ఇది బ్యాక్గ్రౌండ్లో అద్భుత రీతిగా ఆ పని జరుగుతుంది. ఆ గిడియోన్స్ మినిస్ట్రీ, ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ఉన్నది, ప్రపంచం అంతటా ఈ యొక్క పరిచయం ఉన్నది. ఇప్పుడు స్టేట్కి ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి కూడా ఐబిఎంలో ఒక సీనియర్ మేనేజర్, ఐబిఎం సంస్థలో ఒక గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి. ఆయన ఈ గిడియన్స్ కోసం కూడా పని చేస్తూ ఉన్నాడు. చూస్తున్నారా? ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ప్రభు ఏమన్నాడు? చాలామంది ఈ పని నువ్వు చేస్తావా, ఆ పని నువ్వు చేస్తావా అంటే, నాకేం వస్తుంది, నాకేమి ఇస్తారు, ఆ పనికి ఏమి ఇస్తారు, ఏమన్నా ఇస్తారా అని చూసేవారు. యథార్థముగా
నిస్వార్థముగా నేను దేవుని కోసం ఇస్తాను నేను అని ముందుకు వచ్చేవారు ఎంతమంది? కొద్ది మందియే. మంచి మంచి ఉద్యోగంలో ఉన్నవారు ఉంటారు, కష్టపడుతున్న వారు ఉంటారు, దేవునికి ఇవ్వడానికి వెనకాడతారు, దశమ భాగం ఇవ్వడానికి వెనకాడతారు. అన్నీ అయిపోయినాయండి, ఖర్చులు అయిపోయినాయండి, నెల ఆఖరి వచ్చేస్తుందండి, లేవండి దేవునికి ఇవ్వడానికి, దశమ భాగం ఇవ్వడానికి లేదండి. దేవుడు ఏం చేస్తాడు? మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేస్తాను. దాంతో ఇంకా 5వ వంతు కలిపేసి ఎక్కడో హాస్పిటల్లోనో యాక్సిడెంటో, రోగమో, బలహీనతనో, నష్టమో, దొంగతనమో జరిగిపోతుంది. దేవుడు సైలెంట్గా తన పని కానీ చేస్తాడు. హల్లెలూయా. మన దగ్గరకు వచ్చి నువ్వు ఇట్లా చేసావు, నాకు ఇవ్వలేదు కాబట్టి నేను నీకు చేస్తున్నాను ఏం చెప్పడు. వాక్యంలో చెప్పాడు, అయిపోయింది. కానీ మనుషులు మారరు. మాకు టైట్గా ఉందండి, అమ్మో మేము దేవునికి ఇవ్వలేమండి అంటారు. నెలంతా ఖర్చులు గడవట్లేదా? ఖర్చు పెట్టుకోవట్లేదా? ఉంటుంది వాటికి. బట్టలు కొనుక్కోరా? ఉంటుంది వాటికి. పిల్లల ఫీజులకి ఉంటాయి, అటు ఇటు తిరగడానికి అన్నిటికీ ఉంటాయి. దేవునికి ఇవ్వడానికి ఉండవు. దేవుడు బోధించాడు, మనకు బైబిల్లో చెప్పాడు అన్నీ కూడా. సేవకుడు బోధిస్తుంటాడు, కానీ సేవకుడిని మాత్రం అది చేయొద్దు, అది చెప్పొద్దు అంటారు. అది చెప్పనివ్వరు. చెప్తే మనసు ఊరుకోదు. ఇదెందుకు చెప్పాడు అంటారు. నీవు ధనవంతుడు అని అనుకుంటున్నావు, లవదీకే సంఘంతో అంటున్నాడు, కానీ నా దృష్టికి నువ్వు దరిద్రుడవే అంటున్నాడు. నా దృష్టికి దౌర్భాగ్యుడవే, నా దృష్టికి దిక్కుమాలిన వాడవే. ఎందుకంటే పరలోకమందు నీవు సమకూర్చుకోవట్లేదు, దేవుని ఎడల నీవు ధనవంతుడుగా లేవో. నీ మట్టుకు నీవు లోక సంబంధంగా మాత్రము ధన వృద్ధి చేసుకుంటున్నావు. అంటే 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకవైపు తాము ఎంత కష్టపడితే తమకు వచ్చిన దాంట్లో దేవునికి ఇస్తూ దేవుని మహింపరుస్తున్నవారు, దేవుని సేవ జరిగిస్తున్నవారు, బైబిల్ ప్రింటింగ్ జరగడానికి సహకరిస్తున్నవారు ఉన్నారు. కానీ ఇంకోవైపున అన్నీ అనుభవిస్తూ అన్నీ చేస్తూ దేవునికి ఇవ్వకుండా తాము పరలోకంలో తమ యొక్క ధనాన్ని సమకూర్చుకోకుండా తమను తాము పరలోకంలో దరిద్రులుగా తామే చేతులారా చేసుకుంటున్నారు. తామే చేతులారా పరలోకంలో ధనం సమకూర్చకుండా దరిద్రులుగా ముద్ర వేసుకుంటున్నారు. దేవుని నోట నుండి దరిద్రులు అనిపించుకుంటున్నారు. మన సంఘంలో కొంతమంది మంచిగా ఇచ్చేవారు ఉన్నారు, యథార్థంగా ఇచ్చేవారు ఉన్నారు, ఇవ్వని వారు కూడా అంతకంటే ఉన్నారు. సగం ఇచ్చేవారు ఉన్నారు, సగం ఇవ్వని వారు ఉన్నారు. కొంతమంది అయితే వారికి వచ్చే దాంట్లో మొత్తంలో ఇస్తారని నేను అనలేను, వారి సంపాదన అంతట్లో ఇస్తారని అనలేను. ఎంతో కొంత దేవుని దగ్గర తీసుకుని వచ్చి ఇచ్చేవారు ఉన్నారు. అది మనం దేవునికే వదిలేస్తాం, వారి హృదయానికే వారి మనసుకే వదిలేస్తాం. కానీ ఈ మాట మీరు గమనించండి. లవదీకే సంఘంతో దేవుడు ఏమంటున్నాడో ఒకసారి గమనించండి, ఆలోచన చేయండి. అయితే ఇక్కడ ఇంకో మాట ఏమంటున్నాడు? నాకు ఏమీ కొదవలేదని చెప్పుకొంచున్నావు. ఆ ధనవంతుడు ఏమనుకున్నాడు? లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఏమనుకున్నాడు ధనవంతుడు? నాకేమీ కొదవలేదు. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, సుఖించు, తిను, త్రాగు. అయితే దేవుడు అంటున్నాడట, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. ఎవరో దొంగలో ఎవరో ఒక ముఠ నీ ప్రాణాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు సంపాదించినంత ఏం చేసుకుంటావు? ఇప్పుడు ఎక్కడికి పోతుంది అదంతా? దేవుని ఎడల అతడు ధనవంతుడిగా లేడు. నాకేమీ కొదవ లేదని చెప్పుకుంటున్నావు. కానీ ఆ కొదవ అనే మాటను గురించి కొన్ని మాటలు చూద్దాం. కొదవ అనే మాట గురించి నిజముగా మనము ఏమి కొదవగా కలిగి ఉన్నాము? దేవుని దృష్టికి కొదవగా ఉండుట అంటే ఏమిటి, సమృద్ధిగా ఉండుట అంటే ఏమిటి అనే మాటలు చూద్దాము. మొదటిగా చూడండి, ఈ మాట మీద నాకేమీ కొదవ లేదని నువ్వు చెప్పుకుంటున్నావు అనే మాట పైన మత్తయి సువార్త 19వ అధ్యాయం
20వ వచనం చూద్దాం. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమిటి ఆయనను అడిగాను. ఒక నిమిషం ఆగుదాం. ఇది సందర్భం ఏమిటి? ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. బోధకుడా, నిత్య జీవనం పొందడానికి నేను ఏం చేయాలి, ఏ మంచి కార్యం చేయాలి అని ప్రభుని అడుగుతున్నాడు. ప్రభు ఏమన్నాడు? ఆజ్ఞల గురించి చెప్పాడు. అయ్యా, నరహత్య చేయొద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధం సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులు సమ్మానించు, ఇవన్నీ ఉన్నాయి కదా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, ఇవన్నీ ఆజ్ఞలు ఉన్నాయి కదా, అన్ని ఆజ్ఞలు పాటించు అంటే ఆయన ఏమన్నాడు? ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నాను, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను. కొంతమంది చెప్తుంటారు, సామంతి చెప్తుంటారు, అయ్యా పరలోకము తల్లి పాదాల దగ్గరే ఉందయ్యా అంటారు. నేను విన్నా 2-3 అంటే పరలోకము తల్లి పాదాల దగ్గరే ఉందయ్యా అంటారు. అంటే రేయ్ నాయనా, తల్లిని బాగా చూసుకోరా, తల్లిని తిట్టకురా, కొట్టకురా, దూషించకురా. తల్లిని దూషిస్తే, తిడితే నువ్వు నరకాగ్ని పాలైపోతావురా. పెద్దలు చెప్తుంటారు, అరే తండ్రిని అవమానపరచకురా, తండ్రిని సన్మానించు, గౌరవించు. బైబిల్ కూడా ఏం చెప్తుంది? ముదిమి వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకు, అలక్ష్యము చేయకు, వారిని పట్టించుకోండి, వారికి ఏం కావాలో చూడండి అని వాక్యం కూడా మనకు చెప్తుందా లేదా? హల్లెలూయా. నేను తల్లిదండ్రులను కూడా సన్మానిస్తున్నాను. ఈయన అంటున్నాడు, ఈ యవనస్తుడు, హీఈస్ ఎ యంగ్ మ్యాన్, హీఈస్ ఎ యంగ్ బాయ్. యవన ప్రాయంలో అతడు ఏం చేస్తున్నాడు? వింటున్నారా మీరందరూ? వాక్యం వింటున్నారా? యవన ప్రాయంలో అతడు ఏం చేస్తున్నాడు? ఈ ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నాను. ఎంతమంది యవనస్తులు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నారు? నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞలన్నీ యవనస్తులారా పాటిస్తున్నారా? సహోదరులారా, యవన స్త్రీలారా పాటిస్తున్నారా? ఇవన్నీ పాటించినా కూడా, ఇవన్నీ పాటించమని యేసు ప్రభువు చెప్తే అన్నీ పాటిస్తున్నాను, నాకు ఏమిటి ఇంకా కొదవా? వాట్ డు ఐ ల్యాక్ నౌ? వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ మీ? ఇంకా ఏమి కొదవగా ఉంది? ఇంకా ఏం చేయాలి నేను పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి? అంటే అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. హల్లెలూయా. పరలోకంలో ఎప్పుడు ధనం కలుగుతుందా మనకు? నీ ఆస్తిని అంతా పంచిపెట్టేయి, బీదలకు పంచిపెట్టేసి, నీకున్నదంతా కూడా బీదలకు పంచిపెట్టేసేయి. సరే, ఇందాక గిడియోన్ స్టోరీలో ఆపేశాను నేను. వాళ్ళు ఆ 40 మంది ఉన్న సంఘము 2.5 లక్షలు ఎలా ఇచ్చారు? 2.5 లక్షలు ఎలా ఇచ్చారంటే, వాళ్ళ పాస్టర్ నేర్పించాడట. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారంట, ఏమిటది? ఎప్పుడైనా మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీ దగ్గర ఏమైతే ఉంటుందో మొత్తం జేబు ఖాళీ చేసి వేసేయండి అన్నాడంట. మీరు కానుక వేసిన తర్వాత ఒకసారి మీరు చూసుకోండి, ఏమైనా మిగిలిందేమో ఉన్నాయేమో చూసుకొని ఎంప్టీ యువర్ సెల్ఫ్, ఖాళీ చేసి మొత్తం వేసేయండి అని వారికి నేర్పించాడంట. అలాగూ వారి దగ్గర ఏముంటుందో మొత్తం వేసేస్తారంట వాళ్ళు. మనం ఏం చేస్తాం? పర్సులో నుంచి ఆ 10 నోట్లో 1 నోటు తీసి జాగ్రత్తగా, ఏది తక్కువ నోటు, ఇది 500, 100, 20, ఏది చిన్నది తీసి వేసేస్తాం. యథార్థంగా చెప్తున్నాం, అవునా కదా? మనకి మనసు అలాంటిది, మన స్వభావం అలాంటిది. కానీ వాళ్ళు అలా నేర్చుకున్నారంట, నేర్పించాడంట. అంటే వాళ్ళ దగ్గర ఉన్నది పరలోకంలో జమ చేసుకుంటున్నారు, డిపాజిట్ చేస్తున్నారు. మనం దేవునికి ఇచ్చుట ద్వారా ఏం చేస్తున్నాము? పరలోకం అనేటువంటి బ్యాంకులో ధన్యతలో డిపాజిట్ వేసుకుంటున్నాం. అక్కడ చిమ్మెట పట్టదు, తుప్పు పట్టదు, అక్కడ పాడైపోదు. ఈ భూమి మీద ధనము సమకూర్చుకున్నప్పుడు పాడైపోయే అవకాశం ఉంటుంది, దొంగలు పడే అవకాశం ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. అయితే నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఇందాక మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో చెప్పాడు కదా, పరలోకమందు మీ ధనము సమకూర్చుకోండి. ఎలా?
పరలోకంలో సమకూర్చుకోవడం, నీ ఆస్తి నమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుము, ఫాలో మీ. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడచ్చు వెళ్ళిపోయాను. ఇదేంటి అంటే అన్ని ఆజ్ఞలు పాటించినా కూడా దండగేనా? తల్లిదండ్రులు సన్మానించిన దండగేనా? వ్యభిచారం చేయకుండా ఉంటే, దొంగతనం చేయకుండా ఉంటే, అన్ని చేసి ఉంటే కూడా దండగేనా? ఇక్కడ ఉన్నారు నాకు తెలుసు చాలామంది. అనేక వ్యాపారములు ఉన్నా కూడా, హౌస్ రెంట్స్ ఉన్నా కూడా, అది ఉన్నా ఇది ఉన్నా కూడా బేసిక్గా ఓన్లీ ఆ డ్యూటీలో, కంపెనీలో వచ్చి డ్యూటీలో దశమ భాగం మాత్రం ఇస్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీ ఆస్తి అంతటిలో భాగమును ఇచ్చి దేవుని ఘనపరచు, మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆలోచన చేస్తున్నారో, గ్రహిస్తున్నారో నాకు తెలియదు. అనగా దేవుని మనం ఎంత ప్రేమిస్తున్నామో, దేవుని మీద మనకి ఎంత ఇష్టం ఉంది, వాక్యం అంటే ఎంత ఇష్టం ఉంది, దేవుని పని జరగాలని మనకి ఎంత ఇష్టం ఉందో దాన్ని బట్టే మనకు తెలుస్తుంది. మనం ఇవ్వడాన్ని బట్టి తెలుస్తుంది. హల్లెలూయా. మనం ఇవ్వడాన్ని బట్టే తెలుస్తుంది దేవుని మనం ఎంత ప్రేమిస్తున్నాము. ఈ వ్యక్తి ఇంత చేస్తున్నాడు, ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నాడు, కానీ బీదలకు నీ ఆస్తిని పంచిపెట్టంటే నొచ్చుకున్నాడు, వ్యసన పడ్డాడు. రెండు అవకాశాలు ఉన్నాయి. నన్ను వెంబడించు, ధనము పంచిపెట్టి నన్ను వెంబడించు. కానీ వెంబడించాడు యేసుని. ఇప్పుడు ప్రయాణం, ఇది ఆత్మీయ ప్రయాణం. ఎక్కడి దాకా వచ్చాడు? ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రారంభించాడు అనుకుందాం. ఈ స్టేజ్లో రక్షణ పొందుకున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ప్రయాణం సాగిస్తున్నాడు, స్టార్ట్ చేశాడు. అక్కడ ఆ గోడ దగ్గర ముగింపు ఉంది. ప్రయాణం ముగింపు అక్కడ ఉంది. అక్కడికి వెళ్తే పరలోకం ద్వారం ఉంది. అక్కడ యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి. అక్కడ యేసుప్రభు ఉన్నాడు, ద్వారం ఉంది. అక్కడికి వెళ్తే చాలు, పరలోకంలోకి వెళ్ళిపోయినట్టే. అక్కడ దాకా పోయాడు, లాస్ట్ బట్ 1 స్టెప్ దగ్గర ఆగిపోయాడు. అక్కడ అంటే ఈ ప్రయాణం అంతా ఏమిటి? తల్లిదండ్రులను సన్మానించుట, నరహత్య చేయకుండా ఉండుట, దొంగతనం చేయకుండా ఉండుట, అబద్ధం ఆడకుండా ఉండుట, ఇవన్నీ చేస్తే అక్కడ దాకా పోయాడు. కానీ ఒక్క స్టెప్ దగ్గర ఆగిపోయాడు. ఏంటది? బీదలకు పంచిపెట్టుట. దేవుడు చెప్పిన ఆ ఒక్క మాటకి నొచ్చుకున్నాడు, వ్యసన పడ్డాడు. చాలామంది మనం ఇలాగే ఉంటాము. అనేక విషయాల్లో బాగుంటాం, నేను అది పాటిస్తున్నాను ఇది పాటిస్తున్నాను అనుకుంటాము, కానీ ఒక్క విషయంలో తేలిపోతున్నాం. ఏ విషయమో? దొంగతనము కావచ్చు, వ్యభిచారం కావచ్చు, అబద్ధము కావచ్చు, మోసము కావచ్చు, అన్యాయం కావచ్చు, పగ ద్వేషము కావచ్చు. ఏదో ఒక విషయంలో మనం ఏమైపోతున్నాము? తేలిపోతున్నాము. ఒక్క విషయాన్ని బట్టి అనేక మంది పరలోకాన్ని దూరం చేసుకుంటున్నారు, ప్రభువుని దూరం చేసుకుంటున్నారు, రక్షణను దూరం చేసుకుంటున్నారు. చాలా విషయాల్లో మంచి వ్యక్తులుగానే ఉంటారు, మంచి వ్యక్తిగానే ఉంటారు, మంచి సాక్ష్యం ఉన్నట్టుగానే ఉంటారు. ఏదో ఒక రహస్య పాపము, ఏదో ఒక రహస్యంగా ఉండే బలహీనత, ఏదో ఒక చీకటి, ఏదో ఒక బలహీనత చేత వారు తమను తాము దేవునికి దూరం చేసుకుంటూ ఉన్నారు. ఇదే విషయం మార్క్స్ వార్తలోనూ ఉన్నది, లూకాసు వార్తలోనూ ప్రభు చెప్పిన ఉపమానం. ఇంకొక విషయం చూద్దాము. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. సరే, 32 నుంచి చూద్దాం, 35 వరకు. అపోస్తల కార్యములు 4:32 నుంచి 35. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడను తనకు కలిగినది కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినది అంతయు సమష్టిగా ఉండేను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి
సాక్ష్యం ఇచ్చిరి. ఆ, దైవ కృప అందరి యందు ఆ, అధికంగా ఉండెను. ఆ, భూములైనను ఇండ్లైనను ఆ, కలిగిన వారందరూ వాటిని అమ్మి ఆ, అమ్మిన వాటి వెల తెచ్చి ఆ, అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఆ. వారు ప్రతివానికి ప్రతివానికి వాని వాని అక్కర కొలది అక్కర కొలది పంచిపెట్టిరి పంచిపెట్టిది కనుక వారిలో ఎవనికి వారిలో ఎవరికి కొదవలేకపోయాను. కొదవ లేక ఉండేను. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, మొత్తం ఉన్నదంతా ఇచ్చేసిన వారు ఏమీ కొదవలేక ఉన్నారు. ఆ టైంలో అలాగ ప్రారంభించారు అపోస్తలులు, సంఘము. బహుశా అలాంటి పద్ధతి ఇప్పటికీ ఉండవలసి ఉండిందేమో, కానీ ఎక్కడో తేడా వచ్చేసింది, మారిపోయింది. మనం అలాగ పాటించడం లేదు, సంఘములు అన్నీ పాటించడం లేదు. ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఇలాగ ఇంప్లిమెంట్ చేస్తున్నారంట. కొంతమంది కొన్ని చోట్ల కొన్ని సంఘాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయంట. కానీ ప్రపంచం అంతటా చూస్తే 95% దాకా ఎవరు ఇలా చేయట్లేదు. ఇప్పుడు ఏమిటది? ఎవరి దగ్గర ఏముంటే ఆస్తి, మొత్తం ఇల్లు ఉంటే ఇల్లు అమ్ముకొని మొత్తం తీసుకొచ్చేసి అపోస్తలుల దగ్గర పెట్టేశారు. ఎవరి దగ్గర ఏ డబ్బు ఉంటే ఆ మొత్తం తీసుకొచ్చి అపోస్తలుల దగ్గర పెడితే అప్పుడు ఈ అపోస్తలుల దగ్గర ఈ టీం వీళ్ళ దగ్గర ఆ డబ్బులన్నీ జమ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళే ఆ విశ్వాసులందరికీ వీళ్ళే బ్యాంక్. ఇంకా ఎవరికి ఏం కావాలన్నా, బాగాలేకపోయినా, అన్నం కావాలన్నా, బట్టలు కావాలన్నా, ఇల్లు కావాలన్నా వీళ్ళు ఏది ఇస్తే వాళ్ళు అది తీసుకోవాలి, అంతే. అంటే అందరికీ అక్కడికి సమానంగా అందరికీ వాళ్ళు పంచిపెట్టారు. తక్కువ ఇచ్చినవాడు వాడి దగ్గర ఉన్నది ఇచ్చాడు, ఎక్కువ ఇచ్చినవాడు ఉన్నది ఇచ్చాడు. తక్కువ ఉన్నవాడిని ఎక్కువ ఇవ్వని వారు అడగలేదు, వాళ్ళ దగ్గర ఏముంటే అది ఇచ్చారు. ఎక్కువ ఉన్నవాడు ఏముంటే అది ఇచ్చాడు. అయితే వారికి అక్కరకు ఏమైతే అవసరం ఉందో, వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ అవసరం ఉన్నా కూడా వాళ్ళకి ఇచ్చారు అపోస్తలులు. అది ఇన్సూరెన్స్ పాలసీ తెలుసు కదా మీకు. ఇన్సూరెన్స్ ఎలాగుంటుంది? మనం ఇన్సూరెన్స్ కడతాం, చాలా కాలం కడతాం, కానీ మనం ఎప్పుడు దాన్ని మనం ఉపయోగించకపోవచ్చు. చాలామంది ఉపయోగించకపోవచ్చు. 100 మంది కట్టారనుకోండి ఇన్సూరెన్స్, 90 మంది దాని ఇన్సూరెన్స్ వాడుకునే అవసరం రాకపోవచ్చు. కానీ ఎవరో ఒకరికి అవసరం పడవచ్చు, వాళ్ళకు పోతుంది ఆ డబ్బు, వాళ్ళకి ఖర్చు అవుతుంది. ఇన్సూరెన్స్ అనేది ఇలా నడుస్తుంది, కంపెనీ ఇలాగ నడిపిస్తారు. చాలామంది కడతారు, అందరూ దాన్ని ఖర్చు చేయకపోవచ్చు. కానీ ఖర్చు అవసరమయ్యే వాళ్ళు 5 మంది 10 మంది ఉండొచ్చు. వాళ్ళకు ఈ కట్టిన వాళ్ళది ఖర్చు అవుతుంది, అవసరం ఉపయోగపడుతుంది. హల్లెలూయా. అలాగూ అపోస్తలులు చేశారు. చేసినందు చేత ఏమైందంట, వారిలో ఎవనికి కొదువ లేకపోయెను. దేవునికి మనము హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడు మనకు దేవుడు ఏమి కొదవ లేకుండా చేయలేడా? చేస్తాడా? చేయడా? దేవునికి ఇచ్చిన వారిని దేవుడు దరిద్రులుగా చేస్తాడా? చేయడు. మలాకీ గ్రంథంలో దేవుడు చెప్పలేదా, నాకు ఇచ్చి మీరు పరిశోధించండి, టెస్ట్ మీ, నన్ను పరీక్షించండి, నేను ఆకాశం అనే నా మంచి ధననిధిని తెరుస్తాను అని చెప్పలేదా దేవుడు? కానీ దేవుని మాటను చాలామంది నమ్మరు, దేవుని పరీక్షించరు, దేవుని శోధించరు. దేవుడు అంటున్నాడు, నన్ను శోధించండి. మొదటి కొరింథీ 4:8. ఇదివరకే మీరేమీ కొదవలేక తృప్తులైతిరి. ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి. మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులవుట నాకు సంతోషమే కదా. ఆ సంఘాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్తున్నాడు. మీరు ఆల్రెడీ సమృద్ధి కలిగి ఉన్నారు, ఏమి కొదవలేక ఉన్నారు. మీరు కొదవగా ఉంటే మేము కూడా, మీరు కొదవ లేకుండా ఉంటే మేము కూడా, మీరు సమృద్ధిగా ఉంటే మేము కూడా సమృద్ధిగా ఉన్నట్టే. సంఘములారా, విశ్వాసులారా, మీరు మంచి స్థితిలో ఉంటే సేవకుడు మంచి స్థితిలో ఉన్నట్టే. మీరు రాజులైతే మేము రాజులమే అని పౌలు చెప్తున్నాడు. ఒక ఉదాహరణ చెప్పాడు. సరే, నేను కొన్ని రెఫరెన్సెస్ వదిలిపెట్టాలనుకుంటున్నాను. యాకోబు పత్రిక చూద్దాము. యాకోబు పత్రిక 1:4 చూద్దాం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలో కొదువలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంటే మనం ఓర్పు కలిగి ఉండాలి అంటున్నాడు. ఓర్పు కలిగి ఉంటే
మీరు ఏ విషయంలోనూ కొదవ లేకుండా మీరు ఉండగలుగుతారు అని చెప్తున్నాడు. కిందకి చదవండి, ఇంకా కిందికి 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేవాడు. హల్లెలూయా. జ్ఞానము కూడా కొదవ లేకుండా ఉండాలంటున్నాడు. ఏ విషయంలోనూ కొదవ లేకుండా ఉండాలని దేవునికి చిత్తము, దేవునికి ఆలోచన. దేవుడు తన బిడ్డలు, విశ్వాసులు, తన దాసులు, తన బిడ్డలు, రక్షణ పొందిన వారు, సంఘము, సంఘస్థులైన వారు ఏ విషయంలోనూ కొదవ లేకుండా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ధనం విషయమే కానీ, జ్ఞానం విషయమే కానీ, ఆరోగ్య విషయమే కానీ, అన్ని విషయములలో ఎలాంటి కొదవ లేకుండా మీరు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ కొదవ అనే స్థితిని మనమే చాలాసార్లు కొని తెచ్చుకుంటాము. దేవుని ఆజ్ఞలు గైకొనక, దేవుని చిత్తానుసారముగా నడవక అలాంటి స్థితిని మనము తెచ్చుకుంటాము. జ్ఞానము ఒకవేళ కొదవగా ఉన్నా కూడా మీరు అడగండి దేవుణ్ణి, దేవుడు మీకు దయచేస్తాడు అనే మాట చెప్తూ ఉన్నాడు. కీర్తనలు 34:9వ వచనం. కీర్తన. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇంకోసారి చెప్తాం హల్లెలూయా. లవోదికీయ సంఘాన్ని యేసు ఏమంటున్నాడు? నీవు కొదవ కలిగి ఉన్నావు, అయినను నాకు ఏమీ కొదవలని నీవు అనుకుంటున్నావు, నీవు చెప్పుకుంటున్నావు. నిజంగా అలాంటి స్థితి కాదు. కానీ కొదవ లేకుండా ఉండటం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే వాక్యంలో ఇప్పుడు మనం ధ్యానం చేసిన మాటలు ఇక్కడ 1-2 మాటలు చూస్తున్నాం. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదవలేదు. కింద ఇంకా 10వ వచనం కూడా చదువుదాం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. హల్లెలూయా. మేలు అనుభవిస్తావు, నీకు మేలు జరుగుతుంది, దేవుడు నీకు మేలు చేస్తాడు. ఏ మేలు కొదవై ఉండదు అంటే భూమి మీద జీవించినంత కాలము ఎన్ని మేలు మనం అనుభవించాలంటే అన్ని మేలు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. ఏ మేలు కొదవై ఉండదు, ఏ ఆశీర్వాదం కొదవై ఉండదు. యెహోవాను ఆశ్రయించు, దేవుని ఆశ్రయించు, ప్రభువును ఆశ్రయించు, ప్రభువుకు ప్రార్థించు. సింహపు పిల్లలు ఆకలిగొనును, దేవుని వెదకు వారికి కొదువ లేదు. సింహపు పిల్లలు ఆకలిగొనును, దేవుని వెదకు వారికి కొదువ లేదు. కొదువ లేదు, కొదువ లేదు, దేవుని వెదకు వారికి కొదువ లేదు, కొదువ లేదు, కొదువ లేదు, దేవుని వెదకు వారికి కొదువ లేదు. సింహపు పిల్లలు ఆకలిగొనును, దేవుని వెదకు వారికి కొదువ లేదు. చాలు. యేసన్న గారు కూడా ఒక పాట పాడాడు, దాంట్లో ఈ మాట ఉంటుంది. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిగొనినా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిగొనినా, పిల్లలు ఆకలితో అలమటిల్లురా, నీవున్నంత వరకు నీ
ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. అన్నిట్లో సర్వ సమృద్ధి కలిగిన వారమై మనము ఉండగలుగుతాము. హల్లెలూయా. కానీ ఆ లవోదికలో ఉన్న సంఘము ఎందుకు ఇలాగ అయిపోయింది? ఎందుకు ప్రభు ఇంత ఘాటుగా మాట్లాడుతున్నారు? వారు తమ కొరకే ధన వృద్ధి చేసుకుంటున్నారంట. దేవుని విషయంలో ధనవంతులుగా లేరు. పరలోకంలో వారి యొక్క ధనాన్ని సమకూర్చుకోవడం లేదు అనే మాట చేత వారిని గద్దిస్తున్నాడు అని చెప్పి ఏం చేస్తున్నాడు? కింద ఏం మాట ఉంది? ఇంకా సగం సందేశ ప్రసంగం ఉంది ఈ రోజుకి. ఆల్రెడీ టైం అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్తే సగం అయిపోతుంది. ఏం చేద్దాం? 2 గంటలు చెప్తే ఎవరు కూర్చోలేరు. ఏం చేద్దాం అని చెప్పుకొనుచున్నావు. నాకేమి కొదలని చెప్పుకుంటున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కళ్ళకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సంఘంతో అంటున్నాడు, నా దగ్గరకు వచ్చి బంగారం కొనుక్కో, నా దగ్గరకు వచ్చి కాటుక కొనుక్కో, ఇంకోటి ఏంటి, నా దగ్గరకు వచ్చి తెల్లని వస్త్రాలు కొనుక్కో అంటున్నాడు. అంటే దేవుడు ఏమైనా షాప్ పెట్టాడా? ఇప్పుడు దేవుడు ఏదైనా బిజినెస్ చేస్తున్నాడా? బంగారం బిజినెస్ చేస్తున్నాడా ప్రభు? బంగారం స్టాల్ పెట్టాడా? జ్యువెలరీ షాప్ పెట్టాడా? అదేంటి జోయ్ అలుకాస్ అనేది అది జ్యువెలరీ. విపరీతంగా రోజు పేపర్లో టీవీలో యాడ్ ఇస్తూనే ఉంటాడు. నాకైతే చాలా కోపం వస్తుంది. ఆయన ఒక క్రైస్తవుడు, ఒక కేరళ సంబంధించిన వ్యక్తి. ఆయన జాయ్ అలుకాస్ అంటే ఇంటి పేరు జాయ్. క్రైస్తవులే కానీ ఈ బిజినెస్ పెట్టాడు. పోయి ఈయనకి ఈ బిజినెస్ దొరికిందా? ఈ నగల బిజినెస్ దొరికిందా? ఈ లోకస్లతో పాటు క్రైస్తవులు కూడా ఈ నగలన్నీ కొనుక్కొని అన్నీ ధరించుకొని ఆ యజబెల్లాగా మారాలా అని నాకు కోపం వస్తుంటుంది ఆయన మీద ఒక్కోసారి. ఏంటిదంతా క్రైస్తవుడు చేసే బిజినెస్ ఇది? ప్రపంచమంతటా పెట్టాడు, అన్ని షాపులు పెట్టాడు, ఈ బంగారం నగల షాపులు పెట్టేశాడు. ఏంటి యేసుప్రభు ఏమంటున్నాడు? నా దగ్గరకు వచ్చి బంగారం కొనుక్కొని అంటున్నాడా? యేసుప్రభు దగ్గర బంగారం పెట్టాడా? స్టాక్ పెట్టాడా? క్రైస్తవులారా వచ్చి బంగారం కొనుక్కొని బంగారం తగిలించుకుని అంటున్నాడా? ఏమంటున్నాడు యేసుప్రభు? చెప్పండి, ఏమంటున్నాడు? నా దగ్గరకు వచ్చి వస్త్రాలు కొనుక్కోండి అంటే వైట్ డ్రెస్లు అన్నీ మొత్తం అమ్ముతున్నాడా ప్రభు? వచ్చి కొనుక్కోమంటున్నాడా? నా దగ్గరకు వచ్చి కాటక కొనుక్కోండి అంటే మీరు అందరూ వచ్చి కాటక కొనుక్కొని మీరు కళ్ళకు పెట్టుకొని మొత్తం బ్లాక్ అయిన తర్వాత రాసుకోండి అని చెప్తున్నాడా? ఏమంటున్నాడు ప్రభు? చెప్పండి, ఏమంటున్నాడు? పుటము వేయబడిన బంగారము నా యొద్ద కొనుక్కోండి అంటే ఏంటి? దాని ఆత్మ సంబంధమైన భావం ఏంటి? బైబిల్లో ఇప్పుడు నేను జస్ట్ ఓన్లీ రెఫరెన్సెస్ చెప్తాను. ఆ మాటలు టైం చాలా అయిపోయింది కాబట్టి. యోబు అంటాడు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. యెషయా 48:10 అక్కడ అంటున్నాడు, నేను నిన్ను పుటము వేసి తిని ఇబ్బంది కులంలో నిన్ను పరీక్షించి తిని. అంటే ఏంటది? దేవుడు మనల్ని పరీక్ష పెడతాడు, పరిశుద్ధులుగా మారుస్తాడు, అనేక శోధనలు పెట్టి పరీక్షలు పెట్టి మనల్ని పర్ఫెక్ట్గా చేస్తాడు అనేది దాని భావం. మీరు పరిశుద్ధులు కండి, పరిపూర్ణులు కండి, మచ్చలేని వారు కండి. బంగారం లాగా దాన్ని ఎలాగైతే పుటం వేస్తారో పరీక్ష చేసి అగ్నిలో, అది ఎలాగో ప్రశస్తంగా మారుతుందో అలాగ మీరు ప్రశస్తమైన వ్యక్తులుగా మారండి, నిష్కలంకులుగా మారండి, నిందారహితులుగా మారండి. అది దాని యొక్క సారాంశం. మలాకి 3:2 రెఫరెన్స్ రాసుకోండి. ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, వెండి బంగారమును నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులుగా చేయును అని ఉంది అక్కడ మాట. తన ప్రజలను నిర్మలులుగా చేయును అంటే మీరు నా దగ్గర రండి, ఐ విల్ మేక్ యూ ప్యూర్, ఐ విల్ మేక్ యూ హోలీ. మిమ్మల్ని నిర్మలులుగా చేస్తాను, శుద్ధులుగా చేస్తాను, సువర్ణంలాగా మిమ్మల్ని చేస్తాను. పేతురు అంటాడు, 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుతుందని, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అన్నాడు. హల్లెలూయా. సువర్ణము కంటే అమూల్యమైనది మీ విశ్వాసము, మనలో ఉండే విశ్వాసము, దేవుని యందు మనం ఉంచే విశ్వాసము.
అమ్మా వింటున్నారా? యూత్ పిల్లలు వింటున్నారా? ఏమో ఎవరు ఎట్లా తయారవుతారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చూస్తేనే భయం వేస్తుంది. అకేషన్స్ వస్తే కథం, పండుగలు వస్తే కథం, స్పెషల్ అకేషన్ వస్తే కథం, బర్త్డే వస్తే కథం, మొత్తం వేషాలే మారిపోతున్నాయి. తల్లిదండ్రులారా, మీరు తయారు చేస్తున్నారు మీ పిల్లల్ని. నవ్వుతున్నారమ్మా మీరు, చాలామంది నవ్వుతున్నారు. మీ విశ్వాసము దానికంటే అమూల్యమైనది. హల్లెలూయా. ఆ విశ్వాసములో పరిపూర్ణత కలిగి ఉండండి, సంపూర్ణత కలిగి ఉండండి. ధరించుకున్నట్టుకు వస్త్రములు నా యొద్ద కొనండి. ఆల్రెడీ మనం చాలా చెప్పుకున్నాము, నీతి వస్త్రం అని, రక్షణ వస్త్రం అని. దేవుడు ఇచ్చిన రక్షణ సంపాదించుకుంటా, అది దాని యొక్క భావం. దృష్టి కలిగినట్టు నీ కళ్ళకు కాటుగా కొనుక్కొను నా దగ్గరికి వచ్చి. అంటే ఆ ప్రభు ఆ మాట ఎందుకు అన్నాడంటే, మనము కాంటెక్స్ట్ చూసినప్పుడు, ఆ కమెంటరీ మనం చూసినప్పుడు ఏం కనబడుతుందంటే, లవోదికేయలో ఆ సిటీలో ఈ కాటుక తయారు చేసేవారంట. ఒక కళ్ళ జబ్బులకు సంబంధించి దృష్టి మంచిగా కనబడడానికి అక్కడ ఒక క్రీమ్, ఒక పేస్ట్ తయారు చేసేవాళ్ళంట. అది ఫేమస్ అంట. లవోదికేయలో ఆ సిటీ దానికి ఫేమస్ అంట. పర్ఫ్యూమ్స్ తయారు చేయడానికి, ఏంటి చెవుడు అనేది ఒక వ్యాధికి స్వస్థత కలగజేయడానికి జటమాంసి ఒక అత్తరు తయారు చేసేవాళ్ళంట. అక్కడ ఉండే వైద్యులు, లవోదియా సిటీలో ఉండే ఫిజిషియన్స్ ఒక జటమాంసి అత్తరు తయారు చేశారంట చెవుడుకి స్వస్థత కలగడానికి. అలాగే ఈ కంటి వ్యాధికి స్వస్థత కలగడానికి ఒక చూర్ణం, ఒక పేస్ట్ తయారు చేసేవాళ్ళంట. దానికి కాటుక అని ఇక్కడ ఉపయోగించబడింది. కాబట్టి ఆ లవోదికేయలో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఆ విశ్వాసాలకి అర్థం కావడానికి, ఇక్కడ మీ సిటీలో ఇది చాలా బాగా దొరుకుతుంది కదా, నా దగ్గరకు వచ్చి నిజమైన కాటుక కొనుక్కోండి, నిజమైన వస్త్రం నా దగ్గర కొనుక్కోండి, నిజమైన బంగారం నా దగ్గర కొనుక్కోండి, నిజమైన ఆత్మీయ స్థితి సంపూర్ణత నా దగ్గరకు వచ్చి సంపాదించుకోండి అంటున్నాడు. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేస్తాం. 19 నుంచి కింది వచనం వరకు నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేస్తాం. ప్రభువా స్తోత్రం. మనం పరీక్షించుకుందామా, నిజముగా నీవు దేవుని ప్రేమిస్తున్నావా, పరలోక రాజ్యముకు సమీపంగా ఉన్నావా? ఒకవేళ దేవుడు నిన్ను ఈరోజు ఏదైనా అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా, లేకపోతే ఆ యవనస్తునిలాగా మరి వ్యసనపడుచు వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? మన త్యాగం ఎంత, మన ప్రేమ ఎంత, మన సమర్పణ ఎంత? దేవుని పని లోకంలో ఎంతో జరుగుతున్నది, దేవుని పనికి ఎంతో కొదవ ఉన్నది. కానీ మనందరము ధారాళంగా చేయి చాపుతున్నామా? దేవుని కోసం, సంఘము కోసం, సేవకుని కోసం, పరిశుద్ధ గ్రంథములు ప్రింట్ చేయబడడానికి కోసం, స్వార్థ పని జరగడం కోసం, అనేక ఆత్మలు రక్షణ పొందడం కోసం మనం ఏమి దేవునికి ఇస్తున్నాం? దేవుని దృష్టికి ధనవంతులుగా ఉన్నామా పరలోక విషయంలో, లేక దరిద్రులుగా ఉన్నామా? పరీక్ష చేసుకుందాం, మన జీవితాలను హృదయంలో సరి చేసుకుందాం, మారు మనసు ఈ విషయంలో పొందుదాం. అలాగూ మారు మనసు పొందకపోతే నా నోట నుండి నిన్ను ఉమ్మివేయని ఉద్దేశించుచున్నానని ప్రభు చెప్తాడేమో మరలా. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు మనం. అందుకే దేవుడు ముందే జాగ్రత్త పడమంటున్నాడు. మనందరం ఆయన న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు అందరి ముందు మనము ముఖం చిన్నబిచ్చుకోకుండా, మనం ఇక్కడ ఉన్నప్పుడే, సంఘంలో ఉన్నప్పుడే సరి చేసుకోండి అంటున్నాడు దేవుడు. మీ జీవితాలు మార్చుకోండి అంటున్నాడు. ఆజ్ఞలన్నీ పాటించండి అంటున్నాడు. నన్ను హృదయపూర్వకంగా ప్రేమించండి అంటున్నాడు. ప్రభువా, ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే వారిని మార్చునైనా, సరిచేయనైనా, బుద్ధి చెప్పునైనా మాకు మమ్మల్ని అందరినీ సరిచేయండి, జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధపరచండి, బలపరచండి, నడిపించండి, నిలబెట్టండి. మీ వాక్యాన్ని వాళ్ళు ఫలింపచేయండి, దీవించండి. యేసు నామమున వేడుచున్నా